భారతీయ రాజకీయ యువనికపై సినీ పరిశ్రమ ప్రభావం అనన్య సామాన్యం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వెండితెరపై వెలిగిపోయిన హీరోలు ప్రజల హృదయాల్లో దైవ సమానమైన స్థానాన్ని సంపాదించుకొని ఆ ప్రజాదరణనే పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి రావటం ఓ చారిత్రాత్మక సత్యం. కేవలం గ్లామర్తోనే కాకుండా సామాజిక మార్పు కోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం వాళ్ళు కొనసాగించిన పోరాటాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. కానీ ఈ ప్రయాణంలో కొందరు హిట్ అయితే కొందరు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి సీఎం పీఠాన్ని ఎక్కిన మొదటి సినీ హీరో ఎంజి రామచంద్రన్. తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్కు ఉన్న పవర్ను ప్రపంచానికి చాటిన మొదటి వ్యక్తి ఈయన. డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి 1972లో ఏఐఏడిఎంకేను స్థాపించిన ఆయన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా మారారు. మధ్యాహ్న భోజన పథకం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సొంత పార్టీ పెట్టిన 5 ఏళ్లలోనే సీఎంఐ చరిత్ర సృష్టించారు ఎంజీఆర్ వారసురాలిగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మరొక స్టార్ జయలలిత. పురుషాధిక్యత కలిగిన రాజకీయ రంగంలో తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు జయలలిత. ఆమె నాయకత్వ పటిమ, పట్టుదల తమిళనాట ఏఐడిఎంకేను, క్యాడర్ను బెస్ట్ పార్టీగా బలోపేతం చేశాయి. అమ్మగా ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఆమె అనేక ప్రజారంజక పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారు. దేశ రాజకీయాల్లో ఎంజీఆర్ తర్వాత మళ్లీ సొంత పార్టీ పెట్టి సీఎం పీఠం ఎక్కిన ఘనత నందమూరి తారక రామారావుది. ముఖ్యంగా తెలుగు రాజకీయ చరిత్రను ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అని రెండుగా విభజించవచ్చు. 60 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేసి 1982లో తెలుగుదేశాన్ని స్థాపించారు ఎన్టీఆర్. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అప్పటి వరకు తిరుగులేని కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు ఆయన. పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ప్రారంభించిన ఆ ప్రస్థానం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రాజకీయ రణరంగంలో అందరూ హీరోలు విజయాన్ని అందుకోలేదు కూడా. కొందరు తిరుగులేని పరాభవాన్ని చవిచూశారు. అందులో మొదటి వ్యక్తి మెగాస్టార్గా పిలువబడే చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ అరంగేట్రం. మెగాస్టార్గా 3 దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సినిమాల్లో మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవికి రాజకీయ చదరంగంలో ఆయన ఆశించిన ఫలితాలు రానే లేదు. 18% ఓటు బ్యాంకును సాధించారు, కానీ సీఎం కాలేకపోయారు. పరాభవం తర్వాత తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అన్న ప్రారంభించిన పోరాటాన్ని కొంతకాలం తర్వాత జనసేన పేరుతో ముందుకు నడిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2014లో జనసేనను స్థాపించారు ఆయన. ప్రారంభించిన మొదట్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా, స్వయంగా తానే ఓడిపోయినా పవన్ వెనక్కి తగ్గలేదు. దాదాపు 10 ఏళ్లు పార్టీని నడిపి గత ఎన్నికల్లో ఏపీలో కింగ్ మేకర్గా మారి డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన. తమిళనాడులో కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల మధ్య తనదైన అస్తిత్వాన్ని చాటుకున్న నటుడు విజయకాంత్ డిఎండికే పార్టీని స్థాపించి సామాన్య ప్రజల పక్షాన నిలబడ్డారు. బలమైన ప్రాంతీయ పార్టీలను ఢీకొంటూ వచ్చారు, కానీ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇదే తరహాలో ప్రపంచ నటుడిగా కీర్తించబడే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అవినీతి నిర్మూలన, శాస్త్రీయ దృక్పథం వంటి అంశాలతో ప్రచారాన్ని నిర్వహించారు. తన నటనతో విశ్వ నటుడు అనిపించుకున్న ఆయన రాజకీయాల్లో మాత్రం ప్రజలను మెప్పించలేకపోయారు. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లలో చాలామంది దాదాపు కెరీర్ ఎండ్ స్టేజ్లో వచ్చిన వాళ్లే. కానీ దళపతి విజయ్ మాత్రం ఇందుకు భిన్నం. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే విజయ్ సినిమాలకు స్వస్తి పలికి తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీని స్థాపించారు. భారీ ఫ్యాన్ బేస్ను కలిగిన విజయ్ 2026 ఎన్నికలే లక్ష్యంగా గ్రౌండ్లోకి దిగి పోటీ చేశారు. ఇప్పుడు తమిళనాట ద్రవిడ రాజకీయాల మధ్య విజయ్ తన ముద్రను ఎలా వేస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న. సినిమా నటులు రాజకీయాల్లోకి రావటం అనేది కేవలం ఇమేజ్పై మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవటం, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, బలమైన కార్యకర్తల బలం వంటివి విజయానికి కీలకం. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి వారు సృష్టించిన చరిత్రను పునరావృతం చేయటం అంత సులభం కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు కూడా కేవలం గ్లామర్ను చూసి ఓట్లు వేయటం లేదు, నాయకత్వ లక్షణాలను కూడా బేరీజు వేస్తున్నారు. అందుకే సినిమాల్లో హిట్లు కొట్టిన హీరోలు రాజకీయాల్లో ఫ్లాప్ అవుతున్నారు.